వెల్కమ్ టు TNN టీవీ. నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారీ ప్రదర్శన. ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆర్టీసీ బస్ నడిపిన బీర్లా ఐలయ్య. IAS కి సమస్యలు విన్నవించిన రాపోలు నవీన్. లింగానికి జలాభిషేకం చేసిన మహిళలు. ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని ధ్యేయంగా చేసుకున్న ఎమ్మెల్యే. ప్రధాన రహదారిపై BRS నేతల ఆందోళన. CI ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. యూరియా కోసం రైతుల తిప్పలు. గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద BRS నాయకుల ఆందోళన. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్లాక్ కార్డులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం మయూరి సెంటర్ అమరవీరుల స్తూపం దగ్గర నుండి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనను ప్లాక్ కార్డులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేసుకుంటూ ZP సెంటర్ వరకు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా TUJAC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దిశ ఉద్యమంలో 369 మంది తుపాకీ తూటాలకు బలయ్యారు. మళ్లీ దిశలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. శారీరకంగా, వృత్తిరీత్యా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా నష్టపోయారని తెలిపారు. ఇప్పటి ప్రభుత్వమైన ఉద్యమకారులకు అన్ని రకాలుగా సహకరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల BRS పాలన ఉద్యమకారులు ఆశలను వమ్ము చేసింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొని వస్తే ఆనాటి నుండి హామీలు అమలు చేస్తున్నారని, సోనియమ్మ రుణం తీర్చుకోవాలని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. కానీ మీరు ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్, 6 గ్యారంటీలు, అందాల పోటీలంటూ 1000 కోట్లు కేటాయిస్తున్నారు. సంవత్సరాల తరబడి నిత్యం రోడ్ల మీదకెక్కి ఉద్యమాలు చేసి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు కొంతైనా న్యాయం చేశారా? కేసీఆర్ కుటుంబం అవసరం లేని, ఉపయోగం లేని ప్రాజెక్టుల పేరుతో కమిషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్యమకారులను విస్మరించారు. మీరు ఆ బాటలోనే నడవద్దని తక్షణమే ఉద్యమకారులకు ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేసి డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం జిల్లా ఉద్యమకారుల తరపున కోరారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తెలంగాణ ఉద్యమకారులకు 2050 గజాల ఇంటి స్థలంతో పాటు 4 గదులు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి నెల 30,000 రూపాయలు పెన్షన్, ఉచిత బస్ పాసులు మరియు హెల్త్ కార్డులు, ప్రభుత్వ పథకాలలో మరియు ఉద్యోగాలలో ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాకీలకంగా పనిచేసిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబాల రామారావు, జిల్లా అధ్యక్షులు పాలకుర్తి కృష్ణ, వండబోయిన వెంకటేశ్వర్లు, గుమ్మ శాంతమ్మ, ఎండవెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జూన్ 17వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ సంఘాలన్నీ కలిసి తెలంగాణ ఉద్యమకారులకి ఈ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి దాదాపుగా 2 సంవత్సరాలు నుంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మిత్రులారా, వాస్తవానికి 14 సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు అని చెప్పి కేసీఆర్ గారి చేతిలో పెడితే ఆయన అప్పుల పాలు చేసి మొత్తం సంపదనంతా దోసుకొని ఉద్యమకారులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎవరికి ఎలాంటి న్యాయం చేయకుండా ఆయన కుటుంబాన్ని ఒక్కరిని ఆర్థికంగా ఆకాశం అంత ఎత్తుకి డెవలప్ చేసుకున్నాడు తప్ప అమరవీరుల తల్లిదండ్రులను కానీ, ఉద్యమకారులను కానీ కేసీఆర్ గారు ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా తీసుకొని అమరవీరుల తల్లిదండ్రులకి, ఉద్యమకారులకి ఖచ్చితంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని
కేసీఆర్ చేసిన అన్యాయం మేము చేయమని మేము నిక్కచ్చిగా రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి వారందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలైంది. ఎంతసేపున్నా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న 6 గ్యారెంటీల గురించి తప్ప ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ పట్టించుకోవట్లేదు. మేము మంత్రులందరినీ కలుస్తున్నాం. అయ్యా, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళ వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించింది. ఇవాళ భౌగోళిక తెలంగాణ ఏర్పడదంటే మీకు ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ నేలకంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కును, బ్యాంక్ రుణాల చెక్కును, వివిధ బ్యాంకుల ద్వారా స్వయం సహకార సంఘాలకు రుణాల మంజూరు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలనలలో మహిళలకు స్వయం శక్తి ఉపాధి అవకాశాలు కల్పించే దశగా పెట్రోల్ బంకులు, బస్సు ఓనర్లుగా తీర్చిన దిశగా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం అడుగులేస్తుందని ఆయన తెలిపారు. మహిళా సంఘ సభ్యులకు ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళలకు కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైతన్య రెడ్డి, పద్మ, రేణుక, అధికారులు, మహిళా సంఘం నాయకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీ గెలిపించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరొక రకంగా మొన్న నా జన్మదినం నాడు కూడా 70 నుంచి 80% మా అక్క చెల్లెలే. ఆ సభ సక్సెస్ కూడా మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున సభ సక్సెస్ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, ఈ సంబరాలకు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్సీ సత్యమన్న గారికి, మన జిల్లా అధ్యక్షులు, జిల్లాను అగ్రగామి ఉంచడానికి ఆహర్నిశలు కృషి చేసినటువంటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి, జేసీ భాస్కరరావు గారికి, డిఆర్డీఏ నాగిరెడ్డి గారికి, మా సోదరి మరి మార్కెట్ కమిటీ జిల్లా అధ్యక్షురాలుగా మా చెల్లె రేణుక, నేను మాట్లాడిన అనుకుంటే మీ విషయాలన్నీ కూడా మాట్లాడిన తల్లి, ఆమెకు వేదిక మీద ఉన్న చెల్లెలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రభుత్వ లక్ష్యం ఒకటే, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి అన్ని మహిళలకే ఇవ్వాలి, మహిళల చేత ఈ రాష్ట్రంలో పరిపాలన జరగాలి. ఏ అభివృద్ధి కార్యక్రమైనా మా తల్లుల చేతులు పెడితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, మహిళలైతేనే ఆర్థికంగా అభివృద్ధి చెందాము, దుబారా లేకుండా ఒక క్రమశిక్షణగా నిబద్ధతతోటి మహిళలకు 10 రూపాయలు ఇస్తే దాన్ని 20 రూపాయలు చేస్తారనే నమ్మకంతో ఇలా ప్రతి మహిళను 1 కోటి మంది మహిళను కోటీశ్వరం చేయడానికి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు అప్పుగా మీకు అప్పు చేసిపోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ 18 మాసాల్లో 900 కోట్లతోటి మీ రుణాలు తీర్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీని. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలతో పాటు మహిళలకు అన్నింటిలో ప్రాతినిధ్యం ఇచ్చారని చెప్పి దివంగత రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నటువంటి ఐకేపీ సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు ద్వారా మహిళలతో చేపడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లు 50% గ్రామాలలో మహిళల చేతిలో ఉండాలని చెప్పి ఆ వడ్ల కొనుగోలు. ఆలేరులో ఆర్టీసీ బస్ నడిపిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య బస్సు నడిపారు. ఆలేరు మండలంలో పలు గ్రామాల ప్రజల కోరిక మేరకు కుక్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును జగద్గిరి గుట్ట నుండి ఆలేరు, బహదూర్పేట్, మంతపురి, దిలావర్పూర్, ఇక్కుర్తి, శర్బనాపురం, మట్టూర్, అమ్మనబోల్, గొలనుకొండ మీదుగా డిజికల్ వరకు ఏర్పాటు చేశారు. దీంతో డిపో మేనేజర్ హరికి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ హరి, సిఐ శ్రీలత, ఏడీసీ సూరిబాబు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జయర్గుట్ల ఈ బస్సు స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి జీడికల్ పోతుంది. జీడికల్ నుంచి వయా గోలన్కొండ, అమ్మనబోలు, మాటూరు, శర్బనాపురం, ఇక్కుర్తి,
జిలవార్పూర్, అంతపూరి, బాదుర్పేట, ఆలేరు మీదుగా మళ్ళీ జయర్గుట్ట పోతుంది. ఈ బస్సు వేయించినందుకు మా గ్రామాల ప్రజలందరి తరఫున మా ఎమ్మెల్యే గారు, మా ప్రజానాయకులు అందరికీ పేరు పేరున మా ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ అన్నకు మేము ఎప్పటికీ మా గ్రామాల ప్రజలను రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బీసీ ముద్దుబిడ్డ బీసీ శాఖ మార్చులు, ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి సారథ్యంలో ప్రతి పల్లెకు బస్సు నడపాలని చెప్పి ఇవాళ డిపో మేనేజర్ గారు కూకట్పల్లి డిపోకు సంబంధించి ఇక్కడ ఆలేరులో కొన్ని గ్రామాలు కవర్ చేసుకుంటూ ఈ డిపో బస్సును పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి డిపో మేనేజర్ గారు అదేవిధంగా స్టాఫ్ అంతా కూడా సహకరించి ఆలేరు నియోజకవర్గంలో సుమారు 15-20 గ్రామాలకు ప్రజలకు ఈ బస్సు అందుబాటులో తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మా పొన్నమన్నకు, అదేవిధంగా డిఎం గారికి, ఆర్టీసీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు ఉచిత బస్సుతో పాటు ప్రజలందరికీ బస్సు సౌకర్యంగా ఉండాలని ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఐఏఎస్ సీతా మహాలక్ష్మికి సమస్యలు విన్నవించిన రాపోలు నవీన్ కుమార్. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాల మరియు కాలేజీ నందు గత 2 రోజులుగా వాటర్ రావడం లేదని కోదాడ మేళ్లచెరువు మెయిన్ రోడ్ నందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. దీంతో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్కూల్ విజిట్ చేసి పిల్లల యొక్క సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్కూల్ విజిటింగ్ కి వచ్చిన ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఐఏఎస్ సీతా మహాలక్ష్మి సమస్యలు విన్నవించి తక్షణమే పరిష్కరించాలని ఆమెని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు పల్లెపంగు నాగరాజు, షేక్, నాగుల్, మీరా, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఎస్టీ గురుకుల మేళ్లచెరువు హాస్టల్ నందు విజిట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిన్న ఏదైతే వాటర్ రాలేదని ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇటు విషయమై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ పిల్లలు, గిరిజన పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈరోజు ఎన్నో ఆశలతో ఈరోజు గిరిజన విద్యాలయాల్లో పంపిస్తే ఈరోజు హాస్టల్లో కనీసం తాగడానికి నీళ్లు, అదేవిధంగా కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నా గిరిజన పిల్లలకు ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఈ హాస్టల్లో అన్ని సౌకర్యాలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ అన్ని సకల సౌకర్యాలు కల్పించింది. కానీ ఈ గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఏదైతే మన ప్రస్తుత అంటే కాబోయే సీఎం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసిస్తున్న రాష్ట్రం మొత్తం ప్రశంసిస్తుంది. కానీ ఆయన యొక్క నియోజకవర్గంలోనే శ్రీ చండికాంబ సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో వరుణాయాగం కోసం లింగానికి జలాభిషేకం చేసిన మహిళలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శ్రీ చండికాంబ సోమేశ్వర ఆలయం ప్రాంగణంలో వర్షాలు కురవాలని లింగానికి జలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టం వర్షిని మాట్లాడుతూ ఈ రోజు నుండి వర్షాలు కురిసేంత వరకు లింగానికి జలాభిషేకం చేయాలని, గ్రామంలో ఉండే మహిళలందరూ ఇంటికొక బిందె నీళ్లు తెచ్చి జలాభిషేకం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిత, శ్రీనిత, లావణ్య, రేణుక, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ధ్యేయంగా చేసుకొని నిరంతరం సేవలందిస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి 6 కోట్లు మంజూరు చేసుకుని వాటి ద్వారా జీఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు, పోలీస్ స్టేషన్ నుండి 5 ఎంక్లైర్ వరకు బీటీ రోడ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎంఎస్ రాజ్ ఠాకూర్ కొబ్బరికాయ కొట్టి పనులను శుభారంభం చేశారు. ఈ రోడ్డు పనులు పూర్తి అయితే స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కష్టాలు పడుతున్న ప్రజలకు ఇది గొప్ప ఊరట కలిగించనుంది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి అన్ని వేదికలపై పోరాడుతాను. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టడం నా ముఖ్య లక్ష్యం. ఈ రోడ్డు ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన రవాణా సదుపాయం లభించబోతోంది. ఇదే విధంగా ప్రజల అన్యోన్యత కోసం నా ప్రయత్నాలు కొనసాగుతాయి అని పేర్కొన్నారు. సింగరేణి నిధుల వినియోగంలో పారదర్శకత, ప్రజా ప్రయోజనాన్ని ముందుండి ఆలోచించడం, అభివృద్ధి ప్రాధాన్యత ఇవన్నీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ నాయకత్వ లక్ష్యాలని ప్రతిబింబిస్తున్నాయి. ఈ రోడ్డు పనులు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాంతం ప్రజలకు దినసరి రవాణా, విద్య, ఆరోగ్య సేవలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్, సింగరేణి సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి పైన్ లైన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు, అంటే సుమారుగా 30 ఫీట్లు అద్భుతమైన రోడ్లు, ఫస్ట్ ఫేజ్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్, సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం. జిఎం కాల్ నుంచి పైన్ లైన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తా. మీకు తెలుసు, ఈరోజు 50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్ చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు ఈరోజు సుమారుగా 5-6 కోట్లతో 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ పోస్ట్ ఆఫీస్లో చేసే రోడ్డు, దాంతోపాటు అనేక కిందరేఖలలో భాగంగా సుమారు 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం. కోటపల్లి
మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నం చేసిన పోలీసులు విఫలమయ్యారు. ఎరువు బస్తాల కోసం రైతులు పడుతున్న కష్టాలను దూరం చేయాలనే ఉద్దేశంతో ఆందోళన చేపట్టామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రైతులు ఎరువుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు మాని రైతు వేదిక వద్ద పడిగాపులు గాస్తున్నా కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే రైతులకు తగిన ఎరువు బస్తాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల్ని మరీ ముఖ్యంగా రైతాంగాన్ని ఈరోజు అనేక విధాల అనేక మాయమాటలు చెప్పి ఈరోజు మోసం చేసి వాళ్ళకి రైతు బంధు వేయలేదు, రైతు బీమా మాటే లేదు, వాళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అసలు ఊసే లేదు. ఆఖరికి రైతులు చెప్పులు పెట్టుకొని మాకు యూరియా ఎప్పిస్తారని చెట్ల కింద పడిగాపలు కాసే రోజులు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ అసమర్థ ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని తెచ్చినందుకు ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఒక కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఉండి వీరందరూ ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పెద్దలు ఈ యొక్క రైతాంగాన్ని అరిగోస పెడుతుంటే వీళ్ళు తిండి తిప్పలేక పొద్దున వచ్చి మాకు యూరియా ఇస్తారు అని ఆశతోని పాస్ పుస్తకాలు ఇచ్చి లైన్లలో నిల్చుంటే సావు కబురు సల్లా చెప్పినట్టు సాయంత్రం కావస్తుంది, మీకు రేపిస్తాం, మరొక లోడ్ వస్తాం, మీకు మళ్ళీ ఇస్తాం అని ఈ యొక్క అమాయక రైతులని ఆకలితో అల్మటిస్తూ తిండి లేక తిప్పలు లేక ఇక్కడ పడిగాపలు కాస్తున్న రైతులని చాలా చులకన భావంతో వీళ్ళకి ఇంటికి పంపే పనిలో ఈ యొక్క అధికారులు ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గానికి గతం చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం. ఎవరు బాధలో ఉన్నా విద్యార్థుల నుండి రైతుల వరకు యువకుల నుండి ఏ ఒక్క వర్గాని వాళ్ళైనా ఇబ్బందిలో ఉన్నారు, ఆపదలో ఉన్నారంటే ఈ గులాబీ కండు వేసుకొని వారి పక్షాన నిల్చుంటాం. అదే విధంగా ఈరోజు రైతుల పక్షాన్ని నిల్చున్నాం. రైతులు ఏం తప్పు చేసిండ్రు, నీకు ఓటేసి గెలిపించినా తప్ప అని అడుగుతా ఉన్నాను నేను. రేవంత్ రెడ్డి ఈ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి, మీకు ఈ రైతులు ఓటేసి మీరేదో చేస్తారని నమ్మి మీ ఓటేసి గెలిపించినందుకు మీరు చేసిన తప్పని అడుగుతా ఉన్నాను. వీరికి ఎందుకు యూరియా బస్తాలు ఇయ్యారని అడుగుతా ఉన్నాను. అదే నీ కాంగ్రెస్ నాయకులు అగ్రకులంలో ఉన్న వాళ్ళకి 200 బస్తాలు, 400 బస్తాలు, 700 బస్తాలు ఇస్తారు. ఈ యొక్క అమాయక రైతులకి పొట్ట చేతిన పట్టుకొని ఎకరం 2 ఎకరాలు దున్ని ఈ యొక్క పంట సాగించుకునే ఈ రైతులకి 1 బస్తా 2 బస్తాలు ఇవ్వడానికి మీ సొమ్మేమవుతుందని వివేక్ వెంకటస్వామి అడుగుతా ఉన్నాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివేక్ వెంకటస్వామి ఈ రోజు నువ్వు ఏదైతే మంత్రి పదవి అన్వయిస్తున్నావో అది మీరు ఇచ్చిన భిక్షే. ఈ యొక్క ప్రజలు చెన్నూరు నియోజకవర్గంలో ఓటేసిన గెలిపించిన భిక్ష అన్న సంగతి నువ్వు మర్చిపోద్దని చెప్తా ఉన్నాను. ఈ ఓటేసి నేను గెలిపించినందుకు వివేక్ వెంకటస్వామి నువ్వెక్కడున్నా కూడా అన్ని పనులు వదిలిపెట్టుకొని ఇక్కడికి రా, రైతాంగానికి న్యాయం చేయి. రైతులకి యూరియా షార్టేజ్ ఉన్నది, ఈ యొక్క షార్టేజ్ని ఎన్ని బస్తాలు తెప్పిస్తే ఎన్ని లోడ్లు తెప్పిస్తే ఈ యొక్క రైతులు ఈరోజు అరిగోసపడకుండా ఇబ్బంది పడకుండా వారి సాగు సాగించుకుంటారో ఆ దిశగా నువ్వు ఆలోచించు. అధికారులతో మీటింగ్ పెట్టు, అధికారులతో చర్చించి నీ యొక్క కాంగ్రెస్ నాయకులకి బస్తాలు పంపిమని చెప్పకు. నువ్వు చెప్పే మాటలు ఒకటి, చేసే మాటలు ఒకటి, చేసే పనులు అంతకంటే నిజమైన పనులు. నువ్వు మాత్రం ఎటువంటి అవినీతి జరగదంటావు, కానీ నీ నియోజకవర్గంలో పక్కనున్న బాలికల పాఠశాలలో బాలికలను వేధిస్తారు, ఇక్కడున్న రైతులను వేధిస్తారు, విద్యార్థులను వేధిస్తారు, అన్ని వర్గాల వాళ్ళని వేధిస్తూ ఉంటారు. అది కూడా నీ యొక్క దళిత సామాజిక వర్గం వాళ్ళనే వేధిస్తూ ఉంటే కూడా నీ కళ్ళు మూసుకపోయి అడుగుతా ఉన్నాను. మంత్రి పదవి కావాలన్నప్పుడు మాల సంఘాలు గుర్తొస్తాయి, దళితులు గుర్తొస్తారు, హైదరాబాద్లో మీటింగ్ పెడతావు, మంత్రి పదవి పడతావు. మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్న దళితులు గుర్తు రావట్లేదా? పొక్కూరు గ్రామంలో సిఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో సిఐ దేవేందర్ రావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరైన ధృవపత్రాలు లేని 50 బైకులు, 2 ఆటోలు సీజ్ చేశారు. గుడంబ తయారుకై నిలువ ఉంచిన సుమారు 1000 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడంబ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఈరోజు పొక్కూరు గ్రామంలో రావడం జరిగింది. వచ్చినప్పుడు చుట్టుపక్కల ఇళ్లలో కంప్లైంట్స్ వస్తే సెర్చ్ చేయగా మనకు సుమారుగా ఒక 200 లీటర్స్ వరకు
డ్రమ్ములలో ఉంది. తర్వాత చిన్న చిన్న గిన్నెలలో ఇంకొక 500 లీటర్స్ వరకు ఈ జాగరి వాష్ అనేది డిశ్చార్జ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 15 లీటర్స్ వరకు ఐడి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరిటీ నియోజకవర్గంలోని యూరియా కోసం పిఏసిఎస్ కార్యాలయం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూరిటీ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో కనీవిని ఎరగని దృశ్యాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి అవసరమైన యూరియా కోసం రైతులు పిఏసిఎస్ కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు. ఎటూ తిరిగిన రైతులు ఆక్రోశమే వినిపిస్తుంది. ఎందుకంటే వారు అడిగింది చిన్న సహాయమే, కాలానికి తగ్గ ఎరువు. కానీ వారు ఎదుర్కొన్నది అధికారుల నిర్లక్ష్యమే. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాసుబుక్కులతో చేరుకున్నప్పటికీ వారికి ఇచ్చినవి మాత్రం 2 బస్తాలే. ఎక్కువ ఎకరాలు సాగు చేస్తున్న రైతులకు ఇది సరిపోతుందా? 2 బస్తాలతో పంట పెరుగుతుందా? అధికారుల దగ్గరైతే 10 బస్తాలు తీసుకుపోతున్నారంటూ రైతులు గరమెత్తుతున్నారు. రైతులు చేతిలో పాసుబుక్కులు పట్టుకొని విలపిస్తూ, మా కుటుంబంలో అన్ని చేను పనులే, వర్షం వచ్చినా పంట పెరగాలంటే యూరియాలే ఆశ, కానీ ఇక్కడ ఎరువు దొరకట్లేదు, కానీ అవమానం మాత్రం దొరుకుతుంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షం, ఇంకొక వైపు వాదనలు. అదే సమయంలో ఎరువు తక్కువ కావడంతో రైతులు ఘాటుగా నిలదీయడం ప్రారంభిస్తున్నారు. వాస్తవంగా రైతుల మనసులో మిగిలింది మాత్రం ఆవేదనే. ప్రతి వ్యవసాయ సీజన్ లో ఇదే తగదం, ప్రతి వ్యవసాయ సీజన్ లో ఇదే పరిస్థితి. ఎరువుల కొరత, నిల్వలేని సమస్యలు, పంచాయతీ రాజకీయాలతో పాటు చిట్టి జారీ చేయడం, ఎంపికలపై అన్యాయం, ఇవన్నీ రైతులను విధ్వంసం వైపు నడిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రైతు సమయాన్ని గౌరవించకపోతే, పంట కాలాన్ని కాపాడకపోతే దాని ఫలితం నష్టమే. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులు ఎదుర్కొంటున్న అగౌరవం రేపటి రోజున ఇంకెంతమంది రైతులకి ఒకే రకంగా ఎదురవుతుందని అర్థమవుతోంది. ప్రశ్నించాలి, పరిష్కారాలు కోరాలి. రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేయలేకపోయినా వ్యవసాయ శాఖ ఎందుకు స్పందించదు? రైతు ఆశ తట్టుకోవడం కాదు, రైతు గలం ముంచిపోకూడదు. ఈ ఘటన కేవలం వార్త కాదు, ఇది రైతుల జీవితం పట్ల ఉన్న వ్యూహహరిత. రైతులు అడిగితే జీతం కాదు, సహాయం కాదు, వారికి అవసరమైనది సరఫరా అయిన నాణ్యమైన ఎరువు మాత్రమే. ఇది వారి హక్కు. ఇది కేవలం రైతుల కష్టం కాదు. ఇది కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరిటీ నియోజకవర్గంలోని అన్ని మండలాల అన్నదాతల మూల్య వ్యధ. ఇది మారాల్సిన వ్యవస్థత కదా అని రైతులు ఆరోపిస్తున్నారు. కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలోని గిరిజన విద్యార్థినులను వేధించి అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అట్టెం అశోక్ను వెంటనే విధుల నుంచి తొలగించక కేవలం బందీలు చేయాలని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజా రమేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. దళిత కోటాలో వచ్చిన పదవులను అనుభవిస్తూ దళిత బిడ్డలకు ఉపయోగపడని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవి దేనికని ఏతువ చేశారు. గిరిజన విద్యార్థులను వేధించి అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.